ఇప్పుడు కాలువలు బోరుతున్నాయి గట్లా అట్లుందనంటావు. తెలిసిపోయిందా ఏ పాలు ఏ నీళ్లు ఏం చేస్తారు అనేది? తెలిసిపోయింది. తెలిసిపోతే ఏం చేస్తుంది? నేనేం చేస్తా సారు? ఏం చెయ్య అగో గసంటోళ్ళు చేస్తారు. అందరిని మోసపుచ్చిండా? కళ్ళు కప్పి గడ్డి కప్పి గడ్డి కళ్ళు కప్పిండు అయిపోయింది. గద్దెనెక్కిరు, గడ్డ ఎక్కిండు. ఓ వెయ్యాలి నన్ను ఉద్ధరిస్తారా అని చెప్పి అండ్రి ఉద్ధరించిరి అయిపోయింది. ఇంకేం చేస్తాం? ఏం చేస్తాం? మంచిగా ప్రజాపాలన చేస్తుండట, విజయోత్సవాలు చేసుకోవాలంటున్నాడు రేవంత్ రెడ్డి. అబ్బా మస్తు చేస్తుండు, అక్కడ మస్తు చేస్తుండు. వెళ్ళి ఓ బా కోట్ల ఇస్తుండు అక్కడ, ఇక్కడనే లేవు. మొదలారా అని మొదలు మీకు అన్న ముఖ్యమంత్రి అనకుంటే భయమా? అనుకుంటే భయమా? అయ్యా మా కడుపు మాడుతుంటే అనుకుంటే ఏం చేస్తాము? అన్ని ఇస్తుండే మీ కడుపు ఎందుకు మాడుతుంది మరి? అన్ని ఇట్లా అంటే ఇదే గిట్లనే ఇస్తుండు. ఇక ఈ నెలలు వస్తాయి, ఆ నెలలు వస్తాయి, ఈ నెలలు వస్తాయి, ఆ నెలలు వస్తాయి అంటే ఏ నెల లేదు. ఏ నెల లేదు. ఏ నెల చాలా ఇబ్బంది అవుతున్నట్టు అందరికి ఇబ్బంది ఉంది. మరి ఎదురు చూస్తారా? ఎదురు చూసుడు కళ్ళు అయితే కన్ను లొంటలు పడుతున్నాయి. ఎదురు చూస్తే ఈ నెలలు వస్తాయో ఏమో, ఆ నెలలు వస్తాయో ఏమో అని ఎదురు చూస్తా ఉన్నాం. ఎదురు చూస్తే ఏ నెలలో లేవు, లేవు. ఇక అది ఇయ్యంగా మేమే చేస్తామా, ఆయననే పోతాడు తెలియదు. అంతేనా? అంత పెద్ద మాట ఏంటి బాబా? మరి పెద్ద మాట అనుకుంటే ఎట్లా అంటాం నాయన? మమ్మల్ని నేను మోసపుచ్చినట్టు కాదా? మోసం చేసిన మొత్తానికి ఏం చెప్తావు? రేవంత్ రెడ్డి గారు 4000 పింఛన్ వేస్తామని అడుగు. ఇక్కడ చూసి చెప్పు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి. మాకు ముఖ్యమంత్రికి వెయ్యాలి. ఇప్పుడు మాట్లాడు అంటున్నా నేను. నాకేం మాట్లాడు? ఏం కావాలో చెప్తే ఇంటాడు సారు. మాకు 4000 వెయ్యాలి అంతే. మా బతుకు గంతే, మాది గంతే. మిమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అంట. ఇబ్బంది పెట్టొద్దు, తగిలి చేయొద్దు మా జీవికి అంతే.